Hi comrades, this is NSSR Nakka Shivshankar, High Court of AP and Trial Courts Advocate మిత్రులారా. గౌరవ హైకోర్టు వారు ఎవరైతే ఎల్డర్లీ పేరెంట్స్ ఉంటారో వారికి సంబంధించి ఒక తీర్పునివ్వడం జరిగింది మిత్రులారా. నెగ్లెక్ట్ అండ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎల్డర్లీ పేరెంట్స్ ఏ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పేసి మనకి గౌరవ హైకోర్టు వారు వారి తీర్పులో చెప్పడం జరిగింది. గౌరవ అలహాబాద్ హైకోర్టు వారు చెప్పడం జరిగింది మిత్రులారా. మిస్ట్రీట్మెంట్ ఏదైతే రీసెంట్లీ కేమ్ డౌన్ హెవీలీ ఆన్ ది మిస్ట్రీట్మెంట్ ఆఫ్ ఎల్డర్లీ పేరెంట్స్ అబ్జర్వింగ్ దట్ క్రుయాలిటీ, నెగ్లెక్ట్ or abandonment of aged parents amount to violation of their fundamental right to life with dignity under article 21 of the constitution అని చెప్పి వారి యొక్క తీర్పులో భాగంగా వారు వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఎల్డర్లీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క సన్స్ ఆర్ డాటర్స్ వారి పట్ల కనుక క్రుయాలిటీ కమిట్ చేసినట్లయితే, అంటే క్రూరమైన హింసలకు పాల్పడినట్లయితే కనుక, అదేవిధంగా వారిని నెగ్లెక్ట్ చేసినట్లయితే కనుక, వారిని విడిచిపెట్టేసినట్లయితే కనుక, ఇవన్నీ కూడా వారి యొక్క ఎవరైతే పేరెంట్స్ ఎల్డర్లీ పేరెంట్స్ ఉన్నారో వారి యొక్క రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, కాన్స్టిట్యూషన్ కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో మనకి ఆర్టికల్ 21 డిగ్నిటీ లైఫ్, రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీకి సంబంధించి అది వైలేషన్ జరిగినట్టు అని చెప్పేసి వారు పేర్కొనడం జరిగింది. ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ఏదైతే మిడిల్ ఆర్ బిలో మిడిల్ ఆర్ పావర్టీ లైన్ వీరంతా బాగానే ఉంటున్నారు. మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసినంతవరకు ఎవరైతే పేరెంట్స్ బాగా ఎక్కువగా ఆస్తులు ఇచ్చి వారి యొక్క పిల్లల్ని కష్టం తెలియకుండా పెంచుతారు, వారికి సంబంధించి ఎమోషన్స్ తెలియకుండా పెంచుతారు, వారికి సంబంధించి వాల్యూస్ లేకుండా పెంచినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని నా పర్సనల్ ఒపీనియన్. ఇది అందరి విషయంలో నేను చెప్పడం లేదు. అంటే ఎక్కడ జరుగుతుందంటే ప్రాబ్లం, చిన్నప్పుడే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో పెద్ద పెద్ద స్టేట్స్లోనో లేకపోతే ఫారిన్లోనో లేకపోతే ఎక్కడో ఇతర స్టేట్స్లో ఉన్నటువంటి స్కూల్స్లోనో ఒక బాల్య దశలో ఉన్నటువంటి విద్యార్థులను తీసుకెళ్ళి వాళ్ళు పేరెంట్గా, తండ్రిగా, తల్లిగా వారు ఇవ్వాల్సినటువంటి ఎమోషన్స్ వారికి ఇవ్వకుండా వారిని హాస్టల్స్లో వేసి వారికి ఉన్నటువంటి హోదాని సొసైటీలో ప్రదర్శించుకోవడం కోసం చేసినప్పుడు ఆటోమేటిక్గా లవ్ అండ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఏదైతే ఆ పిల్లలు అందుకోవాల్సి ఉంటుందో అందుకోవాల్సిన కేరు, ప్రొటెక్షన్, లవ్ని వారు అందుకోకపోవడమే కాకుండా వారు మెకానికల్గా తయారైపోతున్నారు. వాళ్ళకి ఎమోషన్స్కి దూరం అయిపోతున్నారు. వాళ్ళు ఎమోషన్స్కి దూరం అయిపోయి తల్లి, తండ్రి ఇటువంటి రిలేషన్స్కి దూరం అయిపోయి వాళ్ళు మెకానికల్ లైఫ్లోకి వెళ్ళిపోయి మెకానికల్గా పెరగడం మొదలయ్యి వారికి ఇంక ఈ ఎమోషన్స్ ఏముంటాయి? వీరు ఎప్పుడైతే ఈ విధంగా, అంటే అందరూ అని కాదు, నా యొక్క పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాను, ఇలా జరిగినప్పుడు వాళ్ళు ఎన్ని ఆస్తులు ఇచ్చినా, ఎన్ని బిల్డింగ్లు ఇచ్చినా, ఎంత ఎసెట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా వీళ్ళని అవన్నీ తీసుకుంటున్నారు, అవసరమైతే ఫైట్ చేస్తున్నారు, లీగల్ ఫైట్. కానీ వారు ఎల్డర్లీ పేరెంట్స్కి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ని కానీ, ఆ యొక్క కేర్ని కానీ, ప్రొటెక్షన్ కానీ, వారి డిగ్నిటీ ఆఫ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం కానీ ఏమీ చేయడంలా. సో ఇది నేను జడ్జిమెంట్లో భాగంగా ఈ విధంగా జడ్జిమెంట్లో ఏం చెప్పలేదు, కానీ ఖచ్చితంగా అలా ఏం జరిగినప్పటికీ, కాన్సిక్వెన్సెస్ ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఎల్డర్లీ పేరెంట్స్ని వారి యొక్క డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత వారి యొక్క సన్స్ అండ్ డాటర్స్ మీద ఉంది ఖచ్చితంగా. సో అందులో భాగంగానే ఈ యొక్క క్రుయాలిటీ కానీ, ఏదైతే అబాండ్మెంట్ కానీ, ఏదైతే క్రుయాలిటీ కానీ, నెగ్లెక్ట్ కానీ, ఇవన్నీ కూడా ఎల్డర్లీ పేరెంట్స్ యొక్క రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీని మనం వైలేట్ చేసినట్టే. కాబట్టి ఖచ్చితంగా అది నేరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.